హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆది కొలతతో బ్లౌజ్ కుడదాం. ఫస్ట్ 2 లేయర్గా మడత పెట్టుకోవాలి. 2 లేయర్ సమానంగా ఉన్నాయో లేవో ఒక లైన్ డ్రా చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత బ్లౌజ్ తీసుకొని నడుము కొలత నడుము కొలత గీసుకోవాలి. నెక్స్ట్ ఖర్చు ఎంత ఉందో బ్లౌజ్ వాళ్ళకి అంత గీసుకోవచ్చు, లేకపోతే 1.5 తీసుకున్నా సరిపోతుంది. తర్వాత ఎక్స్ట్రా టక్స్ కోసం 1 ఇంచ్ తీసుకోవాలి. టక్స్ వేసుకుంటాం కదండి, అటు సైడ్ ఇటు సైడ్, అట్లా 1 ఇంచ్ సరిపోతుందండి. నెక్స్ట్ బార్ ఎంత ఉందనేది వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా పెట్టమంటే ఎక్స్ట్రా తీసుకోవచ్చు, లేకపోతే సేమ్ బ్లౌజ్ అదంటే యాజ్ బ్లౌజ్ అది తీసుకోవాలండి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు. నెక్స్ట్ బ్యాక్ నెక్ తీసుకోవాలండి. బ్యాక్ నెక్ ఎంత పొడుగు అనేది మ్యాక్సిమం 4.5 కప్పు బార్ ఉండాలంటే ఎక్స్ట్రా తీసుకోవచ్చు వాళ్ళ బ్లౌజ్ని బట్టి. తీసుకొని షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్ సరిపోతుందండి. వాళ్ళ నెక్ని బట్టి చూసుకోవచ్చు. భుజాలు జారుతున్నాయి అనకే 2 తీసుకోవచ్చు అండి. 2 తీసుకుంటే సరిపోతుంది, తక్కువ. నెక్స్ట్ నెక్ రౌండ్ అండి. పైన 2 పెడితే కింద 2.5 పెట్టుకోవాలండి. 2.5 పెట్టేసి జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకొని నెక్ రౌండ్ కోసం అండి కొంచెం ఒక 1/2 ఇంచు తీసుకొని నెక్ రౌండ్ తీసుకోవాలండి. పలక మేడ అంటేనేమో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే కట్ చేసుకోవాలి. రౌండ్ తీసుకోవాలంటే ఒక 1/2 ఇంచు తీసుకొని దానికి రౌండ్ చుట్టాలండి. రౌండ్ గీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. నెక్ కొంచెం డీప్గా నీట్గా రౌండ్ రావాలంటే కొంచెం లోపలికి కానీ కొంచెం రౌండ్ తీసుకుంటే సరిపోతుందండి. నెక్ రౌండ్ తీసేసుకొని నీట్గా వచ్చేటట్టుగా లైన్ డ్రా చేసుకోవాలండి. నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. కొంతమంది అంత వెడల్పుగా వద్దు, తక్కువే కావాలి అనుకుంటారు. అప్పుడు 2.5 అలా తీసుకుంటే సరిపోద్ది. భుజాలు జారకుండా మంచిగా ఉండాలంటే 2.5 3 తీసుకుంటే సరిపోతుందండి. పైన ఎంత వచ్చిందో కింద కూడా కరెక్ట్గా రావడం కోసం యాజ్ ఇట్ ఈస్ కొంచెం కిందికని ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. నెక్స్ట్ సంక గీత తీసుకోవాలండి. సంక రౌండ్ కోసం బ్లౌజ్ యొక్క నడుము దగ్గర నుంచి సంక వరకు కొలుచుకోవాలండి. కొలుచుకొని ఒక జాయింట్ వేసుకుంటే జాయింట్ గీసుకొని దానికి డ్రా చేసుకోవాలండి. ఇంచుమించు 5.5 అలా వస్తుందండి. బాగా లావుగా ఉన్న వాళ్ళకైతే 6 అలా తీసుకోవాలి. మీడియం ఉన్న వాళ్ళకైతే 5.5 అలా సరిపోతుంది. లైన్ యాజ్ రావాలంటే కరెక్ట్గా టేప్ పెట్టి కొలుచుకొని యాజ్ తీసుకోవాలండి. అప్పుడే కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ సంక రౌండ్ కోసం అండి 1.5 తీసుకోవాలండి. సంక రౌండ్కి 1.5 తీసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి. 1.5 తీసుకొని సంక రౌండ్ వచ్చేలా నీట్గా రౌండ్ తీసుకోవాలండి. రౌండ్గా రావడానికి రౌండ్గా వచ్చేలా డ్రా చేసుకోవాలండి. సంక రౌండ్ కొంచెం రౌండ్ తీస్తే నీట్గా వస్తుందండి. సంక రౌండ్ ఎంత నీట్గా వస్తే సంకలో ముడతలు లేకుండా నీట్గా ఉంటుందండి. బ్యాక్ నెక్ రెడీ అయిందండి. బ్యాక్ నెక్ ఇంకా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ కుట్టడం ఈజీ అండి, కానీ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. కొంచెం చిన్న మిస్టేక్సే ఉంటాయండి. మంచిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఏమేమి మిస్టేక్ చేస్తున్నాం అనేది. జాగ్రత్త కట్ చేయాలండి. కటింగ్లోనే ఉంటుందండి బ్లౌజ్ ఏం మిస్టేక్ అనేది. నెక్ దగ్గర అంటే నీట్గా కట్ చేసుకోవాలండి. డీప్ నెక్ బాగుంటుందండి. డీప్గా తీసుకొని కట్ చేసుకుంటే
కానీ చాలామంది ఇష్టపడరు డీప్ అంటే. సో వాళ్ళ బ్లౌజ్ని బట్టి కట్ చేయండి. టక్స్ కోసం ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేసి అక్కడ మార్క్ వేసుకుంటే అక్కడ టక్స్ వేసుకోవాలి. ఇక్కడ చిన్న టిప్ ఉందండి. ఇది కొంచెం క్రాస్గా ఒక 1/2 ఇంచు ఇలా ఎడ్జ్ కట్ చేసేసుకోవాలండి. 1/2 ఇంచు. అప్పుడు ఎడ్జ్ దగ్గర లేకుండా నీట్గా వస్తుందండి. బ్యాక్ నెక్ రెడీ అయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలండి. ఎప్పుడైనా ఫస్ట్ బ్లౌజు బ్యాక్ నెక్ తీసుకున్నాక నెక్స్ట్ హ్యాండ్స్ తీసుకోవాలండి. హ్యాండ్స్ తీసుకున్నాక ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాము. హ్యాండ్స్ వచ్చేసి ఫోర్ సైడ్స్ 4 లేయర్స్ సమానంగా ఉన్నాయా లేవా అని ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసేసుకొని ఆ ఎడ్జ్ కట్ చేసేసుకున్నాం అనుకో నీట్గా వస్తుందండి. హెచ్చు తగ్గులు లేకుండా లైన్ డ్రా చేసేసుకొని అంతవరకు కట్ చేసేసుకోవాలండి. ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి ఒక 1/2 ఇంచు తీసుకోవాలండి. 1/2 ఇంచు తీసుకొని మనం మడిచి కుట్టడానికి తర్వాత చేతి పనికి యూజ్ అవుతుందండి. నెక్స్ట్ బ్లౌజ్ ఎంత పొడుగు కావాలో వాళ్ళ బ్లౌజ్ ఎంత అది ఇస్తారు కదండి, అది హ్యాండ్ ఎంత పొడుగు కావాలో అంత సేమ్ యాజ్ డిస్గా డ్రా చేసుకోవాలి. షోల్డర్లో ముడతలు రాకూడదంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయండి. అవి చూసుకోవాలి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ 7.5 ఇంచెస్ పెట్టామనుకో ఒక 2.5 లోపలికి వచ్చేటట్టుగా ఇటువైపు పెట్టుకోవాలండి. 2.5 వచ్చేటట్టుగా 2.5 వస్తుంది. జాగ్రత్తగా చెక్ చేసుకొని డ్రా చేసుకోవాలండి. 1-2 సార్లు చెక్ చేసుకుంటే బ్లౌజ్ మంచిగా ఉంటుంది. 2.5 తీసుకోవాలండి. ఇక్కడ 1.5 తీసుకుంటే కొంచెం పెంచుకుంటూ హ్యాండ్ రౌండ్ తీయాలండి. నీట్గా కొంచెం కిందకి తీసుకోవాలి. హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలండి. మనం డ్రా చేసుకునే దానిలోనే ఉంటుందండి హ్యాండ్ రౌండింగ్ అనేది కూడా. కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. ఖర్చులు వచ్చేసి 1.5 ఉంటే సరిపోతుందండి. 1.5 ఖర్చులు ఇంతే అండి. హ్యాండ్ కటింగ్. హ్యాండ్కి వచ్చేసి సంక లోతు తీసేసుకోవాలి. సంక లోతు అండి ఎక్కువ కట్ చేయకూడదు, కొంచెమే తీసుకోవాలండి. చిన్న 1/2 ఇంచే. ఫ్రంట్ పార్ట్లో ఎంత తీసుకుంటామో బ్యాక్ నెక్ అది హ్యాండ్స్లో కూడా అంతే వస్తుందండి. అట్లా ఫోల్డింగ్ చేసేసి అక్కడ కొంచెం 1/2 ఇంచ్ వచ్చేలాగా లైట్గా డ్రా చేసుకోవాలండి. ఎక్కువ తీయద్దు, ఎక్కువ తీస్తే లోపలికి వెళ్ళిపోతుందండి, సంక పట్టేసినట్టుగా అవుతుంది. లైట్గా తీసుకోవాలండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సంక లోతు తీసాక టక్స్ పెట్టుకోండి. హెడ్జెస్కి కరెక్ట్గా వస్తుందండి. టక్స్ పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ బేస్ మీద వస్తుందండి. బ్యాక్ నెక్ వచ్చేసి 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకొని తీసుకోవాలండి. కరెక్ట్గా 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేస్తే అది షేప్ పట్టిమంది అనమాట. 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసేసి ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా తీసుకోవాలండి. క్రాస్ కటింగ్ అంటేనేమో ఇలా వస్తుంది, స్ట్రైట్ కటింగ్ అంటేనే స్ట్రైట్గా వస్తుందండి. కొంతమంది చెప్తారండి మాకు క్రాస్ కటింగే కావాలండి అని చెప్తారు.
అది వాళ్ళు అడిగేదాన్ని బట్టి చేసుకోవచ్చు. లేకపోతే మన క్లాత్ అడ్జస్ట్ని బట్టి మన క్రాస్ కటింగ్గా స్ట్రైట్ కటింగ్గా చూస్ చేసుకోవచ్చండి. బక్కగా ఉన్న వాళ్ళకైతే ఎట్లయినా ఓకే అవుతుంది. ఇంక ఇలా పెట్టేసుకొని డ్రా చేసేసుకోవాలండి యాజ్ ఇట్ ఈస్గా. బ్లౌజ్ కుట్టడం ఈజీ అండి, మంచిగా ఓపిక్గా నేర్చుకోవాలి, కానీ తేలిగ్గా ఉంటుందండి. 1-2 సార్లు అబ్జర్వ్ చేయండి, ఎక్కడెక్కడ ఎలా డ్రా చేస్తున్నాం ఏంటి అని. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి లో కటింగ్ ఉంటుందండి, సేమ్ అంతే డ్రా చేసేసుకొని అక్కడ ఒక 1/2 ఇంచు కొంచెం లోపలికి అనేసి తీసుకోవాలండి. ఇది కొంచెం తీస్తే లో కటింగ్ ఇంతే అండి. ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి లో కటింగ్ ఉంటుంది, ఉక్సులు పట్టీ దగ్గర కొంచెం అడ్జస్టింగ్ ఉంటుందండి. ఉక్సులు పట్టీ వచ్చేసి షేప్ బెల్ట్ కాడ కొంచెం అడ్జస్టింగ్ ఉంటుందండి, చూసుకోవాలి. బ్లౌజ్ని బట్టి ఎంత పొడుగు ఉందనేది చూసుకొని డ్రా చేసుకోవాలండి. మనం ఇక్కడ 13 ఇంచెస్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి 1 ఇంచు పైకి మార్క్ తీసుకోవాలండి. ఇటు క్రాస్ వచ్చేసి 3.5 తీసుకోవాలండి. ఇవి పర్టికులర్గా ఎవరు చెప్పరండి, ఇవి మన కోడింగ్ అనమాట. అలా పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుందని, షేప్ వస్తుంది అనేసి అలా పెట్టుకుంటామండి. ఇటు ఎడ్జ్కి వచ్చేసి ఒక 1/2 ఇంచు తీసుకోవాలండి లోపలికని, అప్పుడు కరెక్ట్గా బ్లౌజ్ మంచిగా ఉంటుందండి సెట్ అయ్యి. ఇప్పుడు ఉక్సులు పట్టీ వైపే తీసుకోవాలండి, కాజాల పట్టీ వైపు తీసుకోవద్దు. ఉక్సులు పట్టీ వైపు తీసుకొని ఫోర్త్ ఉక్స్ కాడ నుంచి పెట్టుకోవాలండి. పెట్టుకొని పైకి లైన్ డ్రా చేసుకోవాలండి. అక్కడ నెక్ రౌండ్ తీసుకోవాలండి, ఫ్రంట్ నెక్ రౌండ్ ఒక 1/2 ఇంచు పెట్టేసుకొని నెక్ రౌండ్ నీట్గా రౌండ్ తీసుకోవాలండి. నెక్ డీప్ వచ్చేసి ఇంకా కిందికి కావాలంటే కిందికైనా పెట్టుకోవచ్చు. నెక్ రౌండ్ నీట్గా రౌండ్గా తీసుకోవాలండి, నీట్గా రౌండ్ వస్తే బాగుంటుంది. అంతే అండి, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది, బ్యాక్ పార్ట్ వచ్చేసింది, హ్యాండ్స్ వచ్చాయి. ఇంకా నడుం పట్టి షేప్ పట్టీలు తీసుకోవాలండి. లాస్ట్ వరకు చూడండి, ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంతే అండి, ఈజీ అండి బ్లౌజ్ కటింగ్. ఇలా కటింగ్ చేసేసుకొని ఇప్పుడు మిగిలిన క్లాత్తో షేప్ పట్టీలు నడుం బెల్ట్ చూసుకోవాలండి. క్లాత్ అడ్జస్ట్ చేసుకోవడం రావాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ ఫస్ట్ షేప్ బెల్ట్ తీసుకోవాలి. షేప్ బెల్ట్ వచ్చేసి కొలత 3 ఇంచెస్ తీసుకోవాలండి. నడుం బెల్ట్ వాళ్ళకి ఎంత ఉంది అనేది బ్లౌజ్ చూసి కొలుచుకొని దాన్ని బట్టి తీసుకోవాలండి. షేప్ బెల్ట్లు చిన్నగా ఉంటేనే మంచిగా ఉంటాయండి, మరి పెద్దగా తీసుకోకుండా చిన్నగా తీసుకొని బాగుంటుంది. 2.5 అలా పెట్టుకుంటే నీట్గా వస్తుందండి. షేప్ బెల్ట్ రెడీ అయిందండి.
ఇలా కట్ చేసేసుకొని షేప్ బెల్ట్లు వచ్చేసి త్రీ లేయర్స్ ఉండాలండి మనకి. త్రీ లేయర్స్గా కట్ చేసుకోవాలి. ముక్క సరిపోతే ఎక్స్ట్రా వేరే వేస్ట్ క్లాత్ ఏమైనా ఉంటే వాటిని తీసుకొని కూడా వేసుకోవచ్చు. లోపల బెల్ట్లు ఓన్లీ సేమ్ పీస్ వచ్చేసి పైన వేసేటట్టు చూసుకోవాలి. మిగిలిన ఎక్స్ట్రా క్లాత్లు వేరేది ఏదైనా వేసుకోవచ్చండి లోపలివి. మనకి 2 పీసెస్ వచ్చాయి. ఇంకో పీస్ ఎక్స్ట్రా వేరేది వేసుకుంటాను. ఇది వచ్చేసి నడుం బెల్ట్ అండి. అంతే అండి బ్లౌజ్ కటింగ్. బాయ్.